తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచే 14 లోక్సభ స్థానాల్లో చేవేళ్ల కూడా ఉండాలి. ప్రగతి పదం, అందరి సంక్షేమం, మన ప్రజా పరిపాలన. పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు మన 100 రోజుల పాలనకు రెఫరెండం అని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 14 పార్లమెంటు స్థానాలను గెలుచుకున్నందుకు సోనియమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీతోనే దేశంలో, రాష్ట్రంలో సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. మంగళవారం చేవేళ్ల పార్లమెంటు నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతలు రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాలకు గాను 14 స్థానాలను కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నామన్నారు. క్షేత్రస్థాయిలో అందరి అభిప్రాయాలు, సర్వేల మేరకే పార్టీ అధిష్టానం అభ్యర్థులను ఎంపిక చేస్తుందని స్పష్టం చేశారు. చేవేళ్ల, సికింద్రాబాద్, మల్కాజ్గిరి నియోజకవర్గాలు ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నాయి. అన్ని రకాలుగా ఆలోచించే చేవేళ్లలో పార్టీ అభ్యర్థులుగా రంజిత్ రెడ్డి, మల్కాజ్గిరిలో సునీత మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ దానం నాగేంద్రలను ప్రకటించారు. పార్లమెంటు ఎన్నికల్లో మన పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. కార్మికులకు అండగా నిలిచి దేశాన్ని కాపాడేందుకు రాహుల్ గాంధీ వేల కిలోమీటర్లు నడిచారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ పార్టీకి అండగా ఉండి సోనియమ్మ నాయకత్వాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో అసెంబ్లీ ఎన్నికలకు 6 హామీలను ప్రకటించాం. రంగారెడ్డి జిల్లా నుంచే దేశ రాజకీయాలను నింపబోతున్నామని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సభను విజయవంతం చేయాలన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, డీసీసీ రంగారెడ్డి అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి, వికారాబాద్ డీసీసీ అధ్యక్షుడు పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ తీగల అనితా హరినాథ్ రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్, చేవెళ్ల నియోజకవర్గం భీంభరత్, రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కస్తూరి నరేందర్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. బీజేపీ అడ్డుకున్నది. ఇవాళ ఇవన్నీ చేయకపోను 10 సంవత్సరాల తర్వాత మాకు మూడోసారి కూడా మోడీకి ఓటేయమని అడుగుతున్నారు. ఏం చూసేయాలే? ఎందుకేయాలి? ఇవాళ ఇక్కడ బీజేపీ వాళ్ళని చూడుండ్రి, మోడీని చూసి ఓటేయమంటు. నేను ఒక మాట అడగదలుచుకున్న, పెళ్లి పెద్దలు చూసి పిల్లగానికి పిల్లని ఇస్తాడు ఎవడన్నా? ఒకవేళ పెళ్లి పెద్దలు చూసి పిల్లగానికి పిల్లని ఇస్తే వీడు సంసారం చేయకపోతే ఎవరిని అడగాలి సంసారం చేయమని? మీరు చెప్పురు. మనందరం ఊర్లలో వ్యవహారం తెలిసిన వాళ్ళేమే, ఎప్పుడు పిల్లని ఇవ్వాలి కానీ పెళ్లి పెద్దలు చూసి పిల్లని ఇస్తారే? పిల్లగాని వ్యవహార శైలి చూడాలి. ఇలా డాక్టర్ రంజిత్ రెడ్డి స్థానికంగా సమస్యల పట్ల అవగాహన ఉన్నాడు, అందరినీ సమన్వయం చేసుకుంటాడు. చిన్నదో పెద్దదో మా